టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీ సంస్థలు, నిర్మాతలు, డైరెక్టర్స్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలపై భారీ బడ్జెట్ నిర్మాతల ఇళ్లే టార్గెట్ గా ఈ తనిఖీలైతే జరుగుతున్నాయి. దిల్ రాజు ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. అటు పుష్ప 2 నిర్మాత నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత నిక్కంటి శ్రీధర్ అలియాస్ రిలయన్స్ శ్రీధర్ ఇంటితో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. డీటెయిల్స్ అందించేందుకు అమరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అమర్, జోష్న, ప్రముఖ నిర్మాతలే టార్గెట్ గా గత 3 రోజుల నుంచి కూడా ఐటీ అధికారులు అయితే ఇంకా సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న 3 రోజుల పాటు అంటే వరుసగా ఇటు ఐటీ సోదాలకు సంబంధించి అర్ధరాత్రి కూడా తనిఖీలు చేసిన సందర్భం అయితే ఉంది. అయితే సినిమా సంస్థలకు సంబంధించి ఫైనాన్స్ ఇచ్చే ఏవైతే ఉంటాయో ఆ ప్రొడ్యూసర్ సంబంధించిన సంస్థలే టార్గెట్ గా, వారి ఇల్లే టార్గెట్ గా ప్రస్తుతం ఐటీ సోదాలు తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రముఖ సినీ నిర్మాతలతో పాటు ఇటు డైరెక్టర్ల ఇళ్లలో ఇంకా దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పుష్ప 2 సినిమా డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ ఇంట్లో నిన్న ఐటీ దాడులు అనేవి మొదలయ్యాయి. ఇవాళతో రెండో రోజు ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పుష్ప 2 సినిమా డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ కూడా ఇందులో నిర్మాతగా అంటే దీనికి సంబంధించిన షేర్స్ కూడా ఉన్నట్టుగా గుర్తించడంతో సుకుమార్ సంబంధించిన వ్యాపార వ్యవహారాలతో పాటు ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్, ఇటు బ్యాలెన్స్ షీట్లను కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే ఒకవైపు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు నిర్మాత నెక్కింటి శ్రీధర్ అలియాస్ రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో కూడా ఇంకా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అతను చేసినటువంటి సినీ సంబంధించిన సినిమాలు కావచ్చు, వీటన్నిటిపై ఫైనాన్షియల్ అసెట్ ఆధారంగా ప్రస్తుతం ఏదైతే ఆ బ్యాలెన్స్ షీట్ల ప్రస్తుతం వెరిఫై అయితే చేస్తా ఉన్నారు. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి ఒకవైపు మ్యాంగో పై కూడా ఇంకా దాడులు 3వ రోజు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ ప్రమోషన్ లో కోట్లాది రూపాయలు సంపాదించినట్లుగా ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆ ప్రమోషన్స్ పైన ఎంత డబ్బులు వచ్చాయి, దానికి సంబంధించిన పన్ను ఎంత చెల్లించారు, మ్యాంగో ఏజెన్సీకి సంబంధించిన ఏదైతే ఉందో అందులో బ్యాలెన్స్ షీట్లను కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు గత 3 రోజుల నుంచి కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు ఇటీవల అంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో వచ్చినటువంటి సంక్రాంతి పండుగ ముందు పండుగ సమయంలో వచ్చినటువంటి సినిమాలు పుష్ప 2తో పాటు మరోవైపు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో వచ్చాయి. ముఖ్యంగా ఇందులో 2 సినిమాలు గేమ్ చేంజర్ తో పాటు పుష్ప 2 భారీ బడ్జెట్ ఉండడంతో ఆ నిర్మాతల ఇళ్లలో ఆ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి భారీ బడ్జెట్ అని ఇప్పటికే పేపర్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ ఎంత కేటాయించారు, బడ్జెట్ కేటాయించిన సమయంలో ఐటీ శాఖకి ఇచ్చినటువంటి లెక్కలు ఎంత, ప్రస్తుతం మీరు మెయింటైన్ చేసిన బ్యాలెన్స్ షీట్ ఎలా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. పుష్ప 2 నిర్మాత ఇళ్లలో కూడా ఒకవైపు సోదాలు కొనసాగుతుండగా ముఖ్యంగా దిల్ రాజుకు సంబంధించి గత 3 రోజుల నుంచి దిల్ రాజు నివాసంతో పాటు వాళ్ళ కూతురు హన్సితారెడ్డి నివాసాల్లో కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న హన్సితారెడ్డి జూబ్లీహిల్స్ ఆమె నివాసం కూడా చేరుకుంది. దీంతో ఆమెకు సంబంధించిన డిజిటల్ లాకర్ ను కూడా ఐటీ అధికారులు తెలిసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు దిల్ రాజు భార్య అయినటువంటి తేజస్విని ఆమె అకౌంట్స్ తో పాటు ప్రస్తుతం ఆమె బ్యాలెన్స్ షీట్స్, మరోవైపు ఆమె నిర్వహిస్తున్న ఎస్వి బ్యానర్స్ ఆమె నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ఎస్విసి బ్యానర్స్ సంబంధించి ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి, వీటన్నిటికి సంబంధించి ఎవరెవరు ఎన్నుకున్నారు, ఓన్లీ తేజస్విని ఉందా, ఆమె సంబంధించిన బ్యాంకు లాకర్ను కూడా గత 2 రోజుల క్రితం ఆమె బ్యాంకు లాకర్ను తెరిచి కూడా ప్రస్తుతం కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇంకా దిల్ రాజ్ నివాసంలో సోదాలు కంటిన్యూ చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు. అయితే పుష్ప 2 నిర్మాతకు సంబంధించి ఏర్నేని నవీన్ ఉన్నారు, మరో వ్యక్తి ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ సాయంత్రంతో ఐటీ సోదాలు ముగిసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే నిర్మాతల ఇళ్లలో కీలకమైన పత్రాలను, ఆర్థికపరమైనటువంటి బ్యాంక్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్లను 2021 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం డాటాను కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న బడ్జెట్ ఎంత, వాళ్ళకు వచ్చిన డబ్బులు ఎంత అన్న కోణంలో వాటన్నిటిపై ఐటీ చెల్లింపులే టార్గెట్ గా ఏదైతే హెచ్చుతగ్గులను భారీగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరి వీటికి సంబంధించి ఐటీ అధికారులు జరిమానా విధిస్తారనేది తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం లోపు ఒక అధికారికంగా ఐటీ సంబంధించిన సోదాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమర్.